గ్రైండర్ యాప్ ద్వారా పరిచయమైనటువంటి గేలు హోమోసెక్సువల్కి సంబంధించినటువంటి ఒక గ్రూప్లో జాయిన్ అయినటువంటి వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలానికి చెందినటువంటి కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తికి కరీంనగర్ చెందినటువంటి జుమైర్ అనేటువంటి వ్యక్తి మొబైల్లో కాల్ చేశాడు. కాంటాక్ట్ కావాలి, కరీంనగర్కి రావాలని కోరడం జరిగింది. తనకి మెసేజ్ చేయాలి, మసాజ్ చేసిన తర్వాత తను చెప్పినట్టుగా వినాలని చెప్పాడు. గతంలో 4-5 సార్లు వీళ్ళు కలుసుకున్నారు. దీనిలో భాగంగా డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు. తాజాగా అబ్బాస్ అనేటువంటి వ్యక్తి అలాగే ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తులు అతన్ని పికప్ చేసుకొని కరీంనగర్లో ఉన్నటువంటి నిర్మానుష్యమైన ప్రాంతం బొమ్మకల్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అతనితో నువ్వు ఎన్ని రోజుల నుంచి ఈ దందా చేస్తున్నావు, నీ పరిస్థితి ఏంటి అంటూ మెసేజ్ చేసుకున్న తర్వాత అతన్ని ఇన్పరాడ్తో బలంగా కొట్టి అతని ఫోను, అతని దగ్గర ఉన్నటువంటి 1500 రూపాయలు తీసుకొని లాక్కెళ్ళినటువంటి ఘటన కలకలం సృష్టించింది. తీవ్ర ఇబ్బందులతో గాయాలతో ఉన్నటువంటి బాధితుడు కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి 2 రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. రిమాండ్ చేసినటువంటి పరిస్థితి కలకలం సృష్టిస్తుంది. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ ఆధ్వర్యంలో సిఐ నిరంజన్ రెడ్డి ఇతర సిబ్బంది త్వరితగతిన ఈ కేసును ట్రేస్అవుట్ చేశారు. ఉన్నతాధికారులు వీరిని అభినందిస్తున్నారు. మొత్తం మీద పరిచయం లేని వ్యక్తులతోనే మీరు మూవ్ కావడము, అలాగే ఈ గ్రైండర్ యాప్ లాంటి దానిలో జాయిన్ కావడము, డౌన్లోడ్ చేసుకోవడం అనేది సరైనది కాదు. మీ ప్రాణానికే ప్రమాదం పొంచి ఉండొచ్చు అని హెచ్చరిస్తున్నారు పోలీసులు. గతంలో రేకుర్తి ప్రాంతంలో సైతం ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అతన్ని హత్య చేసేటువంటి ప్రయత్నం సైతం చేశారు. తాజాగా ఈ బాధితుడు సైతం తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి, మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి అని చెప్పి హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ నెల 14వ తారీఖు ఉదయం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో కృష్ణమూర్తి అనే వ్యక్తి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో భాగంగా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దరఖాస్తులో వివరాలు ఏమనగా, గ్రైండర్ యాప్ ద్వారా ఒక 3 నేరస్తులు ఇతనికి పరిచయం అయ్యి అతన్ని కరీంనగర్కు పిలిపించుకొని అతన్ని నటరాజు ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాల్లోకి తీసుకువెళ్ళి అతని బట్టలు విప్పించి హోమోసెక్స్గా అతన్ని వాడుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తున్న క్రమంలో అతన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి ఈ వీడియోను అన్ని సోషల్ మీడియాలో పెడతామని చెప్పి అతని వద్ద ఉన్న 1500 రూపాయలు మరియు సెల్ ఫోన్ను తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అతన్ని ఇప్పించడం వల్ల అతను మరుసటి రోజు ఉదయం వచ్చి ఇక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన 13వ తారీఖు నాడు మధ్యాహ్నం జరుగుతుంది. 14వ తారీఖు నాడు కేసు నమోదు చేయడం జరుగుతుంది. అయితే వెంటనే మా కరీంనగర్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, వారి ఎస్ఐస్, అదేవిధంగా అతని బృందం అంతా 2 బృందాలుగా వెళ్ళిపోయి ఆ నేరస్థాన్ని పట్టుకోవడానికి 2 రోజుల నుంచి వాళ్ళు వివరాలు సేకరిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఉదయం 16వ తారీఖు నాడు వారు రైల్వే స్టేషన్ కు ఏదో విధంగా పారిపోదామని ప్లాన్ చేసుకుని రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే నమ్మదగిన సమాచారం మేరకు టీము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే వాళ్ళ నేరంలో ఒప్పుకోవడం జరిగింది. వారి యొక్క వివరాలు ఏమిటనగా, ఒకరు ఇమ్రాన్, మరొకరు అబ్బాసు, మరొకరు మైనర్ బాలు. వారిని ఈ రోజు కస్టడీ తీసుకొని అరెస్ట్ చేసి జైలు పంపించడం జరుగుతున్నారు. అదేవిధంగా మా సిపి సార్ ఆదేశాల మేరకు ఈ టీంలు చాలా చాకచక్యంగా వర్క్ చేయడం జరిగింది. టెక్నాలజీని వాడుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్లను మరియు నేరానికి వాడుతున్న 2 మోటార్ సైకిళ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియపరిచేది ఏంటంటే, పిల్లల యొక్క ప్రవర్తనను, వారి యొక్క దోస్తులు ఎవరున్నారు, వారి యొక్క వివరాలను సేకరిస్తుండాలి, వారి యొక్క మూమెంట్ను అబ్జర్వ్ చేస్తుండాలి. ఏదైనా తప్పుడు దారిలో ప్రయాణం చేసే పిల్లలు ఉంటే తల్లిదండ్రులు మన యొక్క చైల్డ్ వెల్ఫేర్ కానీ అదేవిధంగా పోలీసులకు కానీ తెలియపరిస్తే వారికి కౌన్సిలింగ్ చేసి వారికి సరైన మార్గంలో పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.